నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ నమః. ఓం నమః ప్రజాపతేభ్యో నమః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ నమః. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్య నమః. నరుల మనసులే నివాస స్థానమైన నారాయణునికి, నరోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతంను చదువుకుందాము. అందరికీ నమస్కారం. ఈరోజు నలోపాఖ్యానం గురించి చెప్పబోతున్నాను. ఇది శ్రీ మహాభారతంలోని వనపర్వమునందు 52 నుంచి 79 అధ్యాయాలతో కూడి ఉన్నది. అర్జునుడు అస్త్రాలకై ఇంద్రలోకానికి వెళ్ళి చాలా రోజులైనందువల్ల అతని ఎడబాటు కారణంగా ద్రౌపదితో కలిసి ధర్మజ, భీమ, నకుల సహదేవులు ఏకాంత ప్రదేశంలో పచ్చిక బయలుపై కూర్చొని దుఃఖిస్తున్నారు. ఆ సమయంలో భీముడు దుఃఖాన్ని ఆపుకోలేక వెంటనే ధర్మరాజునితో ఇలా అన్నాడు: మహారాజా, క్షాత్రధర్మాన్ని గురించి ఒకంత ఆలోచించండి. క్షత్రియునకు అరణ్యవాసం ధర్మం కాదు కదా. రాజ్యాన్ని పరిపాలించడమే క్షత్రియ ధర్మం అని పండితులందరికీ తెలుసును. మోసగించే నేర్పు కలవారిని మోసంతోనే జయించాలి, అది నా నిశ్చయం. మోసంతో మోసగానిని చంపడం పాపం కాదు కదా. భారత, ఒకరోజు 1 సంవత్సర కాలంతో సమానమని ఈ విషయంలో ధర్మం తెలిసిన వారు భావిస్తున్నారు. వేదవాక్కులు కూడా అదే విధంగా వినబడుతున్నాయి. మీకు వేదాలే కనుక ప్రమాణాలైతే ఒకరోజు 1 సంవత్సరంతో తుల్యమవుతుంది. దీన్ని బట్టి 13 సంవత్సరాల కాల పరిమితిని గురించి మీరు తెలుసుకోండి. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చినట్టయితే పైకెగసిన దావాగ్ని ఎండిన అడవిని దహించినట్లు సుయోధనుని నేను చంపేస్తాను. అలా నాకు అనుజ్ఞ ఇవ్వండి అని పలికాడు. ఈ విధంగా పలుకుతున్న భీముని ధర్మరాజు అనునయిస్తూ తమ్ముని శిరస్సును ఆగ్రహించి ఇలా అన్నాడు: మహాబాహు, 13 సంవత్సరాలు గడిచిన తరువాత అర్జున సహితుడవై నీవు సుయోధనుని సంహరిస్తావు, సందేహం లేదు. భీమా, దుర్యోధన వధకిది తగిన సమయమని ఎన్నో విధాలా పలికావు. అసత్యం పలకడం నాకు ఇష్టం లేదు, అది నాకు చేత కాదు కూడా. భీమసేన, పాపాత్ముడైన సుయోధనుని బంధు సహితంగా నీవు మోసం లేకుండానే చంపగలవు. ఇలా మాట్లాడుతున్న సమయంలో మహాత్ముడైన బృహదస్వుడనే మహర్షి అక్కడకు వచ్చారు. ధర్మరాజు ఆ మహర్షిని చూచి సగౌరవంగా మధుపర్కమిచ్చి శాస్త్రోక్తంగా పూజ చేశారు. ఇక్కడ అతిథికి ఇచ్చే గౌరవపూర్వకమగు ఉపకారాన్ని మధుపర్కం అంటారు. మధుపర్కం అనగా పెరుగు, నెయ్యి, నీరు, తేనె, పంచదార వీటిని సముదాయమే మధుపర్కం అంటారు. సో ఇలా సేద తీరిన మహర్షితో ధర్మరాజు, భగవాన్, పాచికలాడటానికి పిలిచి మోసగించి నన్ను పరాజితుడిని చేసి నా రాజ్యాన్ని అపహరించారు. ఆ పాపకర్ములు అక్షవిద్య తెలియని నన్ను మోసగించి నా భార్యను కూడా సభలోనికి లాక్కు వచ్చి నారబట్టలతో అతి దారుణమైన వనవాసానికి పంపించారు. ఇక్కడ చాలా దుఃఖాన్ని పొందుతున్నాం. నా వంటి అదృష్టహీనుని ఇతఃపూర్వం మీరు ఎక్కడైనా చూసారా? కనీసం విన్నారా? నా వంటి దుఃఖాన్ని అనుభవిస్తున్న పురుషుడు ఉండడు అని నేను అనుకుంటున్నాను. అందుకు బృహదస్వుడు ఇలా అన్నాడు: మహారాజా, మీకంటే ఎంతో దుఃఖాన్ని అనుభవించిన మహారాజు ఒకడున్నాడు. వినాలనుకుంటే చెబుతాను, విను అని అన్నారు. అందుకు ధర్మరాజు సరే చెప్పండి అని అన్నారు. నీ సోదర సహోదరుడవై సావధాన చిత్తంతో తన కథ చెబుతాను, విను. నిషధ దేశంలో వీరసేనుడనే ప్రసిద్ధుడైన మహారాజు ఉన్నాడు. అతనికి ధర్మార్థాలు బాగా తెలిసిన నలుడు అనే కుమారుడున్నాడు. ఆ నలమహారాజునకు పుష్కరుడు మోసంతో జయించాడు. తరువాత ఆ నలుని రాజ్యభ్రష్టుడై దుఃఖార్తుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు.
ధర్మరాజా, అరణ్యవాసం చేస్తున్న నలునకు రథం లేదు, అన్నదమ్ములు లేరు, బంధుజనం ఎవ్వరూ తోడు లేరు. నీకు ఇక్కడ నీ వెంట పరాక్రమవంతులైన నీ తమ్ములు, బ్రహ్మకల్పులైన ద్విజశ్రేష్ఠులు ఉన్నారు. అందుచేత నీవేమాత్రం దుఃఖింపవలసిన పని లేదు అని చెప్పారు. అప్పుడు యుధిష్ఠిరుడు, నలమహారాజు గారి చరిత్ర పూర్తిగా విపులంగా వినాలనుకుంటున్నాను, చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పలికాడు. అప్పుడు బృహదస్సుడు ఇలా పలికాడు. పూర్వం వీరసేన మహారాజు పుత్రుడైన నలమహారాజు ఉండేవాడు. అతడు సర్వసద్గుణ సంపన్నుడు, బలవంతుడు, మంచి అందగాడు, అలాగే అశ్వశాస్త్ర కోవిదుడు కూడా. నిషద భూపాలుడైన నలమహారాజు అక్షౌహిణి సేన కలిగి ఆనాటి మహారాజులలో మహేంద్రుని వలెను, సూర్యభగవానుని వలెను తేజస్విగాను ఉండేవాడు. నలుడు పాచికలాటలో ప్రీతి కలవాడు, సత్యవాది కూడా. అదే కాలంలో విదర్భ దేశానికి భీమ మహారాజు పాలించేవాడు. అతడు పరాక్రమశాలి, సర్వసద్గుణ సంపన్నుడు, సంతానం కావాలనే కోరిక కలవాడు. అతడు సంతానం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తరుణంలో బ్రహ్మర్షి అయిన దమనుడు తానే స్వయంగా భీమ మహారాజు భవనానికి వచ్చారు. సంతానార్థి అయి రాజు మహారాణితో కలిసి దమన మహర్షిని పూజించి సత్కరించారు. ఆ మహర్షి ప్రసన్నుడై వారికి ఒక పుత్రికారత్నంతో పాటు కీర్తి ప్రతిష్టలు సంపాదించే ఉదార స్వభావులైన 3 పుత్రులు కలిగేటట్లు వరాన్ని ప్రసాదించారు. వరప్రభావంతో భీమరాజు దంపతులు ఒక కూతురు, 3 కుమారులు కలిగారు. కూతురుకు దమయంతి అని, కొడుకులకు వరుసగా దముడు, దాంతుడు, దమనుడు అని పేర్లు పెట్టారు. వారు భీమ పరాక్రములు. దమయంతి రూపతేజో యశస్సౌభాగ్య సంపదలతో తులతూగుతూ లోకంలో కీర్తి పొందింది. యుక్త వయస్సు రాగానే దమయంతి సర్వాలంకార శోభితయై 100 మంది దాసదాసీజనం చేత 100 మంది సఖీజనం చేత సేవలు చేయించుకుంటూ సచీదేవి వలె శోభిస్తుంది. నల దమయంతులు ఇద్దరూ సౌందర్య సంపదలు కలిగి దేవతల మనస్సులు కూడా సంతోషింపపరిచే విధంగా ఉన్నారు. దమయంతి చెంత సకులు నలుని గురించి ప్రశంసించేవారు. అదేవిధంగా నలుని చెంత దమయంతి సౌందర్యాతిశయాన్ని పదే పదే ప్రశంసించేవారు. ఒకరి గుణాలు ఒకరు వినటం వల్ల వారి వారి మనస్సులలో ఒకరి యందు ఒకరికి మరొకరికి ప్రేమ వృద్ధి చెందింది. ఒకనాడు నలమహారాజు తన అంతఃపురానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో కొంత సమయం గడపడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కొన్ని బంగారు హంసలు చూసి ముచ్చటపడి వాటిలో ఒక హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస నలమహారాజుతో, రాజా, నన్ను చంపకు, నేను నీకు ప్రియం చేస్తాను అని పలికింది. నిషధరాజా, దమయంతికి నీ గురించి వివరిస్తాను. దమయంతి నిన్ను తప్ప మరొకరిని కోరనట్లు నీ గురించి చక్కగా చెబుతాను అని చెప్పింది. ఇలా చెప్పగా నలమహారాజు హంసను విడిచిపెట్టాడు. ఆ హంస మిగిలిన హంసలను ఆకాశ మార్గాన ప్రయాణించి విదర్భ దేశానికి వెళ్ళాయి. ఆ హంసలు విదర్భ దేశం చేరి దమయంతి సమీపంలో వాలాయి. ఆ హంసలను దమయంతి చూసి చెలికత్తెలతో కలిసి పట్టుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ హంస దమయంతితో ఇలా పలికింది. దమయంతి, నిషధ దేశాధిపతి పేరు నలుడు. ఆ నలచక్రవర్తి అశ్విని దేవతల వంటి చక్కని రూపం కలవాడు. అంత రూప సంపద మానవులలో మరెవ్వరికీ లేదు. మన్మధుడే స్వయంగా నలుని రూపంలో అవతరించాడు. ఆ నలమహారాజునకు నీవు భార్యవైతే నీ జన్మ, నీ రూప సంపద సఫలమైనట్లే. నీవు స్త్రీలలో రత్నానివైతే అతడు పురుషులలో శ్రేష్ఠుడు. హంసలు నలుని గురించి చెప్పినవన్నీ విని దమయంతి నలునితో కూడా నా గురించి చెప్పమని హంసలకు చెప్పింది. అలాగే అని చెప్పి నలునకు కూడా దమయంతికి సంబంధించిన సర్వ విషయాలు హంసలు చెప్పారు. నలుని గురించి హంసలు చెప్పిన మాటలు విన్న నాటి నుండి దమయంతి అతని గురించే చింతిస్తూ అస్వస్థతకు పాలైంది. మన్మథావేశం మనస్సును ఆవరించింది. సరిగ్గా పడుకోవడం లేదు, ఒకచోట కూర్చోవడం లేదు, భోగాలను అనుభవించట్లేదు. ఇదంతా గమనించిన చెలికత్తెలు భీమ మహారాజుకు దమయంతి నలుని ప్రేమ విషయాన్ని
చెప్పారు. తన కుమార్తె స్వస్థత పొందటానికై దమయంతికి స్వయంవరం ప్రకటించడమే కర్తవ్యమని భావించి వీరులైన రాజులందరికీ స్వయంవరాహ్వానం పంపారు. దమయంతి స్వయంవరం గురించి తెలుసుకున్న రాజులంతా విచిత్రాలైన దండలు, చూడముచ్చటైన ఆభరణాలు ధరించి అతి సుందరమైన రథాలను అలంకరించి భీమ మహారాజు దగ్గరికి వచ్చారు. తగిన సత్కారాలు పొంది విదర్భ నగరంలో విడిది చేశారు. ఆ సమయంలో దేవర్షి నారదులు లోక సంచారం చేస్తూ స్వర్గలోకానికి వచ్చి ఇంద్రభవనంలోకి ప్రవేశించారు. దేవేంద్రుడు నారదమునిని సత్కరించి కుశల ప్రశ్నలు అడిగారు. భూలోకంలో రాజుల గురించి అడుగగా నారదుడిలా అన్నాడు. శూరులైన రాజులందరూ విదర్భ దేశాధీశుడైన భీమరాజునకు దమయంతి అనే అందమైన కుమార్తె ఉన్నది. భూమండలంలో గల స్త్రీలందరినీ తన రూప సంపదచే మించిపోయింది. మహేంద్ర, ఆ దమయంతి స్వయంవరం త్వరలో జరగబోతున్నది. మహారాజులు, రాజపుత్రులు అందరూ ప్రపంచానికే రత్నం లాంటి ఆ దమయంతిని తమను వరించాలని కోరుతూ అక్కడికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని నారద మహర్షి చెప్పే సమయంలో అమరశ్రేష్ఠులైన లోకపాలురు అగ్నిదేవునితో కలిసి అచ్చటకు వచ్చారు. వారు నారదుని మాటలు విని సంతోషంతో దిక్పాలురైన ఇంద్రాగ్ని, యమ, వరుణులు దమయంతి స్వయంవరానికి విదర్భకు పయనమయ్యారు. దమయంతిని పొందాలనే ఆత్మధైర్యంతో నలమహారాజు కూడా బయలుదేరాడు. భూతలానికి చేరుతున్న ఇంద్రాగ్ని, యమవరుణులు మార్గ మధ్యంలోనే రూపసంపదచే మన్మధుని వలె నున్న నలమహారాజును చూచి సూర్యుని వలె ప్రకాశించే అతని సౌందర్యానికి ఆశ్చర్యపడి తమ విమానాలను అంతరిక్షంలోనే ఆపి భూతలానికి దిగివచ్చి నలునితో ఇలా పలికారు. నిషధ రాజేంద్ర, నలమహారాజా, నీవు సత్యవ్రతుడవు, మానవ శ్రేష్ఠుడవైన నీవు మాకు దూతవై సహాయం చెయ్యాలి అని అడిగారు. అందుకు నలుడు చేస్తానని అంగీకరించాడు. వారికి నమస్కరించి, మీరెవరు? ఎవరి వద్దకు నేను దూతగా వెళ్ళాలి? ఏ విషయమై నేను దూతత్వం చెయ్యాలి అని అడిగాడు. అందుకు దేవేంద్రుడు, మహారాజా, నేను ఇంద్రుడను, ఇతడు అగ్ని, ఇతడు వరుణుడు, అలాగే ఇతడు యముడు. లోకపాలకులమైన ఇంద్రాగ్ని, యమ, వరుణులు నిన్ను చూడాలనే కోరికతో స్వయంవరానికి వచ్చారని మమ్మ గూర్చి దమయంతికి నీవు చెప్పాలి. మేము దమయంతిని పొందాలని కోరుతున్నాము. మాలో ఒకరిని భర్తగా వరింపుమని కూడా చెప్పాలి అని ఇంద్రుడు నలునికి చెప్పాడు. ఇంద్రుడు ఈ విధంగా చెప్పిన పిదప నలుడు 2 చేతులు జోడించి, ఒకే ప్రయోజనాన్ని ఆశించిన నన్ను దూతగా పంపడం తగదు అని పలికాడు. దేవతలు మీరు ఈ విషయంలో నన్ను క్షమించాలి. అప్పుడు దేవతలు ఇలా అన్నారు. నిషధరాజా, ఇతఃపూర్వం మాకు దూతగా వెళ్ళటానికి అంగీకరించావు. ఇప్పుడు ఏ విధంగా చేయనంటున్నావు? ఇది ధర్మం కాదు కదా అని అంటారు. అప్పుడు నలుడు, భటులచే గట్టి భద్రత ఏర్పాటు చేసిన భవనాలలోనికి నేనెలా ప్రవేశించాలి? నీవు ప్రవేశింపగలవు అని ఇంద్రుడు అభయం ఇచ్చాడు. అప్పుడు నలుడు దమయంతి అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ పద్మిని జాతికి చెందిన దమయంతిని, చెలికత్తెలతో కూడి ఉన్న ఆమెను చూచాడు. అతి సుకుమార శరీరము, సన్నని నడుము, మంచి కన్నులు కల దమయంతి తన కాంతితో చంద్రుని కూడా హరిస్తున్నట్లు ఉన్నది. చిరునవ్వు చిందించే దమయంతిని చూడగానే నలుని కోరిక విజృంభించింది. మనస్సులో మన్మధుని ఎట్లో భరించాడు. అంతఃపుర స్త్రీలు నలుని చూచి తొట్రుపడి అతని తేజస్సుకు ఆశ్చర్యపడి తమ తమ ఆసనాల నుండి లేచారు. అంతఃపుర కాంతులంతా నలుని చూచి ఆశ్చర్యచకితులై సంతోషంతో ప్రశంసించారు. ఏమి ఈ నలుని అపూర్వ సౌందర్యం, ఏమి ఇతని తేజస్సు, ఏమి ఇతని ధైర్యం, ఈతడెవడు?
దేవతా పురుషుడా, యక్షుడో లేక గంధర్వుడో అయి ఉంటాడు. అంతఃపుర కాంతులు నలుని తేజస్సుకు బెదిరి సిగ్గుపడి ఏమీ మాట్లాడలేకపోయారు. చిరునవ్వు చిందిస్తూ ముందుగా పలుకరించే స్వభావం కల దమయంతి ఆశ్చర్యాన్ని పొంది వీరుడైన నలునితో ఇలా అంది. సుందరాంగా, నాలోని కోరికలను వృద్ధి పొందిస్తున్నావు. నీవు ఎవరవు? అమరుని వలె అంతఃపురం చేరావు. వీరుడా, నీవెవరవో తెలుసుకోవాలని ఉంది. ఇక్కడకు ఎలా వచ్చావు? ఎవరికీ కనిపించకుండా ఎలా ఉన్నావు? రాజు ఉగ్రశాసనుడు రాజభటులచే సంరక్షింపబడే ఈ అంతఃపురంలోకి నీవెలా ప్రవేశింపగలిగావు? దమయంతి ఈ ప్రశ్నలను అడిగినప్పుడు నలుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. కళ్యాణి, నా పేరు నలుడు. దేవతల దూతగా నేనిచ్చటకు వచ్చాను. దేవతలైన ఇంద్రాగ్ని యమవరుణులు నిన్ను పొందటానికై ఉబలాడుతున్నారు. శుభాంగి, ఆ దేవతలలో ఒకరిని నీ పత్తిగా వరించు. ఆ దేవతల ప్రభావం చేతనే నీ అంతఃపురంలోకి ఎవరికీ కనిపించకుండా ప్రవేశింపగలిగాను. నన్ను ఎవరూ అడ్డుపెట్టలేదు. కళ్యాణి, ఈ పనికై దేవతలు నన్ను ఇక్కడకు పంపించారు. నేను చెప్పినది విని నీ బుద్ధికి తోచినట్లు చేయి. ఈ విధంగా పలికిన నలుని మాటలు విని దమయంతి ఇలా అన్నది. దేవతలకు శ్రద్ధగా నమస్కరించి నలుని చూచి చిరునవ్వుతో దమయంతి ఇలా పలికింది. మహారాజా, నన్ను వివాహమాడుటకు నీకై నేనేమి చేయగలను? నేనైతే నీవే నా సర్వస్వమని భావిస్తున్నాను. ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు. ప్రభు, నన్ను ప్రేమించు. మహారాజా, హంస చెప్పిన మాటలే నన్ను దహిస్తున్నాయి. నీ కొరకే కదా ఈ రాజులందరూ నా చేట ఇచ్చటకు రావింపబడినారు. నిన్నే ఆరాధించే నన్ను గూర్చి మరో విధంగా నీవు చెబితే నీ కారణంగా మరణించటానికై నేను సిద్ధంగా ఉన్నాను. దమయంతి ఈ విధంగా చెప్పిన తర్వాత నలుడెలా పలికాడు. లోకాలను పరిపాలించే దేవతలే నిన్ను కోరుతూ ఉంటే నీవు మానవ మాతృడవైన నన్నెట్లు కోరుతావు? మహాత్ములు లోకపాలకులైన వారి పాదధూళితో సాటిరాని వాడను నేను. నీ మనస్సును వారిపైనే ప్రవర్తించుగాక. దేవతలకు ఇష్టంగాని పని చేసిన మానవుడు మృత్యువును కోరుకొన్నట్లే. సుందరాంగి, నన్ను రక్షించు. సురశ్రేష్ఠులైన వారిని వరించు అని చెప్పాడు. నలుడు ఈ విధంగా చెప్పిన పిమ్మట దమయంతి శోకంతో సజల నయనాలతో ఇలా పలికింది. దేవతలందరికీ నమస్కరించి నీకీ సత్యాన్ని చెబుతున్నాను. నేను నిన్నే భర్తగా సమస్త భూపాలుర ఎదుట వరిస్తాను. కృతాంజలి అయి వణుకుతూ ఉన్న దమయంతితో నలుడిలా అన్నాడు. కళ్యాణి, దూతగా వచ్చి నాకు ఏది క్షేమమో నీవే నిర్దేశించు. దేవతలకు నీవు చెప్పిన విషయాన్ని నేనెలా వినిపించగలను? వారి కొరకై ప్రయత్నం ఆరంభించిన నేను స్వార్థానికి ఎలా ఉత్సాహిస్తాను? నా యొక్క స్వార్థం కూడా ధర్మమే అయితే ఆ విధంగా చేయగలను. నాకు ఏది క్షేమమైతే దాన్నే విధించు అని చెప్పాడు. అప్పుడు దమయంతి చిరునవ్వుతో కన్నీటితో ఆకులమైన మాటను నలమహారాజుతో ఇలా పలికింది. మహారాజా, ఏ విధంగా చూసినా మీ పట్ల దోషాలు లేని నిరుపమాయమైన ఒక మంచి ఉపాయం నాకు కనిపించింది. ఇంద్రాది దేవతలను నీవు అందరూ కలిసియే నా స్వయంవరం జరిగే ప్రదేశానికి రండి. మనుజేశ్వర, స్వయంవరంలోనే లోకపాలురున్న సన్నిధిలోనే పురుష శ్రేష్ఠుడవైన నిన్ను వరిస్తాను. ఈ విధంగా వరిస్తే ఏ దోషము ఉండదు. ఈ విధంగా దమయంతి చెప్పిన వెంటనే నలమహారాజు లోకపాలుర వద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన నలుని చూసి జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పవలసిందిగా లోకపాలురు అడిగారు. అప్పుడు నలుడు, మీ ఆదేశం ప్రకారం వృద్ధరక్షక భటులచే
పరివృతమైన దమయంతి అంతఃపురానికి ప్రవేశించాను. మీ ప్రభావం వల్ల దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించే నేను నరులెవ్వరికీ కనిపించలేదు. మీ ప్రభావంతో దమయంతి మాత్రమే కనిపించింది. సురశ్రేష్ఠులారా, నేను మీ గురించి సవిస్తరంగా వర్ణించి చెప్పినప్పటికీ దమయంతి మాత్రం నన్నే వరిస్తుంది. పురుషశ్రేష్ఠుడవైన నీవు దేవతలు కలిసి స్వయంవరం జరిగే ప్రదేశానికి రమ్మని దమయంతి నాతో చెప్పింది. ఆ దేవతల సన్నిధిలోనే నిన్ను నేను వరిస్తానని పలికింది. ఈ విధంగా వరిస్తే నీపై దోషం ఏమాత్రం ఉండదని నాతో చెప్పింది. దేవతలారా, దమయంతి చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు చెప్తున్నాను. ఇక ముందు జరగబోయేదానికి త్రిదశులైన మీరే ప్రమాణం. స్వయంవరం జరగవలసిన శుభతిథి నాడు భీమమహారాజు స్వయంవరానికి వచ్చిన భూపతులందరినీ స్వయంవర ప్రదేశానికి ఆహ్వానించారు. ఆహ్వానం విన్న రాజులందరూ మదన పీడితులై దమయంతి మీద కోరికతో అతివేగంగా స్వయంవర ప్రదేశానికి చేరారు. సుబానన అయిన దమయంతి తన శరీర లావణ్యంతో రాజుల కన్నులను మనస్సులను ఆకర్షిస్తూ స్వయంవర మండపంలోకి అడుగుపెట్టింది. రాజశ్రేష్ఠుల దృష్టి ఆ దమయంతి శరీర సౌందర్యంపై పడి అచ్చటనే నిలిచిపోయింది. రాజులందరూ ఆమె సౌందర్యాతిశయాన్ని చూచి నిశ్చేష్టులయ్యారు. అప్పుడు రాజుల యొక్క పేర్లు చెప్పి వారిని గురించి వివరించే సమయంలో దమయంతి ఒకే ఆకృతి గల 5 వ్యక్తులను చూసింది. ఒకే రూపంతోనున్న వారందరినీ చూసి దమయంతి వారిలో నిజమైన నలమహారాజు ఎవరో తెలుసుకొనలేకపోయింది. ఆ 5 ఎవరిని చూసినా ఆమెకు నలమహారాజుగానే తోచింది. అప్పుడు ఆమె విచారిస్తూ తన బుద్ధితో ఇలా అనుకుంది: ఎవరు దేవతలలో ఎవరు నలమహారాజో ఎలా తెలుసుకోవాలి అని మిక్కిలి దుఃఖిస్తూ ఆలోచించింది. పెద్దవారు చెప్పగా దేవతలకు ఉండవలసిన లక్షణాలను గురించి విన్నాను. ఆ లక్షణాలలో ఏ ఒక్కటి కూడా భూమిపైనున్న వీరిలో కనిపించటం లేదే. అలా అనేక పర్యాయాలు బహువిధాల ఆలోచించిన దమయంతి దేవతలను శరణు వేడటానికి ఇదే మంచి సమయం అని భావించింది. అంజలి ఘటించి మనసా వాచ దేవతలకు నమస్కరించి వినయ విధేయతలతో దమయంతి ఈ విధంగా పలికింది: దేవతలారా, హంసల మాటలు విని నలమహారాజును భర్తగా నేను వరించాను. నా మాట దక్కించి ఆ నలునిని నాకు ప్రసాదించండి. దేవతలారా, యథార్థంగా నేను మనస్సుతో గాని వాక్కుతో గాని మరొకరిని భావింపను అనేది సత్యమైతే ఆ సత్యంతో నలునిని నాకు ఇచ్చెదరుగాక. దేవతల చేతనే నలమహారాజు నాకు భర్తగా కూర్చబడినాడు. ఇది సత్యం కాబట్టి నలునిని నాకు ప్రసాదించండి. నలుని పతిగా ఆరాధించటం అనే వ్రతం ఆరంభింపబడింది. ఇది సత్యం. కావున దేవతలు నలుని నాకు ప్రసాదింతురుగాక అని పుణ్యశ్లోకుడైన నలమహారాజును నేను గుర్తించటానికి తగ్గినట్లు లోకపాలురైన మీరు మీ మీ స్వీయ రూపాలను పొందుదురుగాక అని దమయంతి వేడుకుంది. దమయంతి కరుణగా చేసిన అభ్యర్థనను విని నలునియందు దమయంతికి గల అనురాగంలోని యథార్థతను, నలునిపై ఆమెకు గల భక్తిని, ప్రేమను, విశుద్ధమైన మనస్సును, సద్బుద్ధిని గ్రహించిన దేవతలు ఆమె ప్రార్థనను ఆలకించి తమ తమ రూపాలను ధరించారు. చెమటలేని దేహాలు, చలనరహిత నేత్రాలు, వాడని పూలదండలు కలిగి ధూళిరహితులై భూమిని తాకకుండా నిలిచిన దేవతలను దమయంతి చూసింది. నలుని ప్రక్కన ఆయన నీడ కూడా ఉంది. పూలదండలు వాడి ఉన్నాయి. చెమట కనిపిస్తుంది. పాదాలు నేలకు ఆని ఉన్నాయి. రెప్పపాటు తెలుస్తుంది. ఈ సూచనలతో నలుని గుర్తించింది దమయంతి. దేవతలను పరిశీలనగా చూసి పుణ్యశ్లోకుడైన నలుని చూసి భీమరాజపుత్రిక దమయంతి ధర్మబద్ధంగానే నిషధరాజైన నలుని వరించింది. విశాల నేత్రాలు కల దమయంతి సిగ్గు మొగ్గు తొడిగింది. పైట సవరించుకొని మంగళప్రదమైన పూలదండను నలుని మెడలో వేసింది. దమయంతి ఈ రీతిగా నలునిని పతిగా
వరించింది. వెనువెంటనే అచటనున్న రాజశ్రేష్ఠుల నుండి హాహా అను శబ్దాలు వినబడ్డాయి. దేవతల ఎదుట నన్ను నీవు భర్తగా పొందావు, అందుచే నీ మాట యందు ఆసక్తి కలవానినిగా నన్ను తెలుసుకో. తెలినవ్వుల దమయంతి, నా ఈ దేహంలో ప్రాణాలున్నంత వరకు నీ విషయంలో ప్రేమతోనే ఉంటాను. ఈ నిజాన్ని నీకు తెలియజేస్తున్నాను అని నలుడు దమయంతితో చెప్పాడు. కృతాంజలి అయి దమయంతి కూడా తన వాక్కులతో అభినందించింది. పరస్పరానురక్తులై నూతన వధూవరులైన నలదమయంతులు అగ్నిహోత్రునితో పాటు ఆ దేవతలనే ఆ సమయంలో శరణు పొందారు. దమయంతి నలుని వరించినందుకు మహాత్ములైన లోకపాలురు సంతోషస్వాంతులై నలమహారాజునకు 8 వరాలను ప్రసాదించారు. సచీపతి అయిన దేవేంద్రుడు సంతోషించి నలునకు శుభప్రదమైన అత్యుత్తమ గతిని, యజ్ఞాలు చేసే సమయాన తమ ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించారు. నలుడి కోరిన చోట తానుండేటట్లు అగ్ని వరాన్ని ఇచ్చాడు. అంతేకాదు నలునకు తన కాంతిగల లోకాలను ప్రసాదించాడు. యముడు అన్నరసాన్ని, ధర్మమందు ఉత్తమ స్థితిని ప్రసాదించాడు. వరుణుడు నలుడు కోరిన చోట జల సమృద్ధిని అనుగ్రహించాడు. లోకపాలురందరూ కలిసి ఆ పుణ్య దంపతులకు పరిమళంతో కూలిన పూలదండలను ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరు 2 వరాలను ఇచ్చారు. దేవతలు నలునకు ఇలా వరాలను ప్రసాదించి దేవలోకానికి వెళ్ళారు. రాజులంతా దమయంతి వివాహానికి సంతోషించి తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళారు. స్వయంవరానికి వచ్చిన రాజులంతా తిరిగి వెళితే భీమరాజు ఎంతో సంతోషించి నలదమయంతుల పెండ్లి వైభవంగా జరిపించారు. నిషధ దేశాధిపతి నలమహారాజు తాను కోరుకున్నట్లు కొంతకాలం విదర్భలో ఉండి భీమరాజు అనుమతితో భార్య సహితుడై నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మిక్కిలి సంతుష్టుడైన నలమహారాజు సూర్యుని వలె ప్రకాశిస్తూ వీరుడై ధర్మ మార్గాన పరిపాలన చేస్తూ ప్రజలను రంజింపచేశాడు. యయాతి మహారాజు వలె ధీమంతుడైన నలుడు భూరి దక్షిణలతో ఇతర క్రతువులతో అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడు. పుణ్యశ్లోకుడైన నలమహారాజు నారీరత్నమైన దమయంతిని పొంది సచీదేవితోనున్న దేవేంద్రుని వలె దమయంతితో ఆనందించాడు. రమణీయమైన వనాలలో, ఉద్యానవనాలలో దేవతుల్యుడైన నలుడు దమయంతితో సహా విహరించాడు. అనంతరం నలమహారాజునకు దమయంతి యందు ఇంద్రసేనుడనే కుమారుడు, ఇంద్రసేన అనే పుత్రిక జన్మించారు. ఈ విధంగా నలమహారాజు యజ్ఞాలు చేస్తూ విహరిస్తూ వసుధాధిపుడిగా సిరి సంపదలతో తులతూగేటట్లు పృథ్వీని పరిపాలించాడు. దమయంతి నలుని వరించిన తర్వాత లోకపాలురు తిరిగి వెళ్తూ కలితో కలిసి వస్తున్న ద్వాపరుని చూశారు. ఇంద్రుడు కలిని చూసి, కలి, ద్వాపరునితో కలిసి ఎచ్చటకు ఎందుకు వెళ్తున్నావో చెప్పమని అడిగాడు. నా మనస్సు దమయంతి యందు లగ్నమయ్యింది. దమయంతి స్వయంవరానికి వెళ్ళి ఆమెను వరిస్తాను అని ఇంద్రునితో కలి అన్నాడు. ఇంద్రుడు పెద్దగా నవ్వి, దమయంతి స్వయంవరం పూర్తయింది. మా సమక్షంలోనే దమయంతి నలమహారాజును భర్తగా వరించింది అని కలితో చెప్పారు. ఇంద్రుడు ఈ విధంగా చెప్పగా క్రోధంతో కలి దేవతలను దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. దేవతల మధ్య ఒక మానవుని దమయంతి పతిగా స్వీకరించడమా? అందులకు ఆమె పెద్ద శిక్ష పొందటమే న్యాయం. కలిపురుషుడు ఈ విధంగా అనగానే దేవతలిలా పలికారు. మేము అనుమతిస్తేనే దమయంతి నలుని వరించింది. సకల గుణోపేతుడైన నలమహారాజును ఏ స్త్రీ వరించకుండా ఉంటుంది. నలమహారాజు సకల వేద ధర్మాలు తెలిసినవాడు. ధర్మ మార్గంలో ప్రవర్తించటమే అతని వ్రతం. 4 వేదాలను అధ్యయనం చేశాడు. ఇట్టి మహారాజును ఎవరైనా శపించాలనుకుంటారా? అట్టివాడు తన్ను తాను శపించుకొని తన్ను కూడా శపించుకునే మూర్ఖుడే అవుతాడు. ఈ విధంగా కలికిని ద్వాపరునకు చెప్పి దేవతలు స్వర్గానికి వెళ్ళారు.
దేవతలు వెళ్ళిన పిదప ద్వాపరునితో కలి ఇలా అన్నాడు. ద్వాపర, నలుని మీద కోపం చంపుకోలేకపోతున్నాను. నేను నలునిలో నివసిస్తాను, ఆవేశిస్తాను, నలుని రాజ్యభ్రష్టునిగా చేస్తాను. అలా అతని రాజ్యభ్రష్టుని చేసి దమయంతితో సుఖపడకుండా చేస్తాను. నీవు కూడా పాచికలను ఆవహించి నాకు సహాయపడు అని కోరాడు. ఈ విధంగా ద్వాపరునితో కలి ఒప్పందం చేసుకునిన పిమ్మట